అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారికా భీమా, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ గైనకాలజిస్ట్, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. మనం తరచుగా హెచ్ఎస్జి టెస్ట్ అనేది మనం వింటూ ఉంటాం. అంటే పిల్లల కోసము కపుల్స్ వచ్చినప్పుడు జనరల్లీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది హెచ్ఎస్జి టెస్ట్. దీని గురించి మనం తెలుసుకుందాం. హెచ్ఎస్జి అనేది ట్యూబ్ టెస్ట్. అసలు ట్యూబ్స్ అనేది ఏంటి అంటే గర్భసంచికి రెండు పక్కల 2 ట్యూబ్స్ ఉంటుంది. ఇవి చాలా థిన్ అండ్ మస్కులర్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్ ఫర్టిలిటీ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఫర్టిలిటీ మీద 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మనకి ఉంటుంది. సో ఫస్ట్ ది ఫెలోపియన్ ట్యూబ్ ఫిమ్రియల్ ఎండ్ దగ్గర ఓవరీ దగ్గర నుంచి మెచ్యూర్ ఎగ్ ని పికప్ చేసుకుంటుంది. సెకండ్ ది స్పర్మ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫర్టిలైజేషన్ అనేది ఈ ట్యూబ్ లోనే మనకి జరుగుతుంది. సో ఫర్టిలైజ్ అయిన తర్వాత వచ్చిన జైగోట్ ని మళ్ళీ ఈ ట్యూబే యూట్రస్ కి బ్యాక్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. థర్డ్ ది ఇక్కడ ఈ ట్యూబ్ లోనే మెయిన్ ఫర్టిలైజేషన్ అనేది మనకి జరుగుతుంది అనమాట. అండ్ ఫోర్త్, ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ని ట్యూబే ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ బ్యాక్ టు ద యూట్రస్. కొన్ని సార్లు ఈ ట్యూబ్స్ అనేది మనకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ అంటే లైక్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ లో, లేకపోతే జెనైటల్ ఇన్ఫెక్షన్స్ మీద వల్ల, అండ్ ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడాను ఈ ట్యూబ్స్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? సో కపుల్స్ 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు కూడాను వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు. సో అప్పుడు మనం ట్యూబ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 to 30% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్యూబ్స్ ప్రాబ్లం వల్ల ఉంటుంది. పీరియడ్ అయినప్పుడు ఈ ట్యూబ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? జనరల్లీ పీరియడ్ అయిన తర్వాత డే 7 నుంచి డే 9 లోపు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనం చేసుకుంటాము. ఈ ట్యూబ్ టెస్ట్ ఎన్ని రకాలుగా చేస్తారు? 3 types లో చేస్తారు. ఒకటి హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, ఇంకొకటి ఎస్ఎస్జి అంటే సెలైన్ సోనోసాల్పింగోగ్రఫీ, ఇంకొకటి హిస్ట్రోలాప్రోస్కోపీ. సో చాలా మంది అడిగేది నెక్స్ట్, ఇది పెయిన్ఫుల్ ఉంటుందా అనేది. ఇది కొంచెం డిస్కంఫర్ట్ అయితే జనరల్లీ ఉంటుంది. ఈ టెస్ట్ తర్వాత మనం కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఒక ఇంజెక్షన్స్ కానీ మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము.